హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ బీసీ ఎక్స్ప్లోర్. సో టుడే వచ్చేసి నేను బెంగళూరులో ఉన్న శివోహం టెంపుల్కి వచ్చాను. సో ఇక్కడ వచ్చి స్టార్టింగ్ వచ్చిన వెంటనే చాలా పెద్ద క్రౌడ్ ఉంది. సో ఎనీవే క్రౌడ్లో నేను 5 అవర్స్ నిలుచుకున్న తర్వాత సో ఫైనలీ నాకు వచ్చేసి దర్శనం అనేది అయ్యింది. సో లోపలికి ఎంట్రీ ఇచ్చాను. సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా దర్శనం అయిపోతుందని చూస్తే సో పెద్ద లైన్ ఉంది. సో స్టార్టింగ్ వచ్చేసి 150 రూపీస్ పెట్టి టికెట్స్ అనేవి తీసుకున్నాము. సో వన్స్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత వచ్చేసి అక్కడ స్టార్టింగ్ వినాయక దర్శనం అయింది. అండ్ దాంతోపాటు వచ్చేసి సో నీళ్ళతో అభిషేకం అంతా కూడా చేసాము శివుని పైన. సో ఫైనల్గా వచ్చేసి శివాలయం దర్శనం అయింది. సో ఇక్కడ దర్శనం చూస్తే సో కొన్ని చెట్లు సో కొద్దిగా క్లమ్జీగా అనిపించింది. సో ఎనీవే పర్లేదు. సో లోపలికి వెళ్ళిన వెంటనే వచ్చేసి 150 రూపీస్ పెట్టి మ్యూజియం లాగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్తో అలా తలపైన అలా చల్లుకున్న తర్వాత వాటర్ చల్లుకున్నాను. సో ఇక్కడ శివాలయం విగ్రహం కూడా ఉంది. చిన్నగా స్టాచ్యూ వచ్చేసింది. ఇట్స్ రియల్లీ సో బ్యూటిఫుల్. దాంతోపాటు వచ్చేసి ఐసిగడ్ లాగా ఉన్నటువంటి ఒక శివాలయం స్టాచ్యూ కూడా ఉంది. సో దాన్ని నేను టచ్ కూడా చేశాను. రియల్లీ అమేజింగ్. సో యాక్చువల్లీ ఎవరిని కూడా టచ్ చేయనివ్వట్లేదు. సో నడుచుకుంటూ ఎండ్ ఆఫ్ ద టైం వచ్చేసింది. సో అవుట్ సైడ్ వచ్చాను. వచ్చిన తర్వాత అందరూ కూడా శివుని విగ్రహం పైన సో అభిషేకం అనేది చేస్తున్నారు. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. ఇట్స్ రియల్లీ అమేజింగ్. సో క్లియర్గా మనకు శివాలయం అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ దాంతోపాటు వచ్చేసి శివుని విగ్రహం మ్యూజియం లాగా ఒక లోపల ఇంకా ఉంది. సో దాని లోపల వచ్చేసి శివాలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాంతోపాటు మనకు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వచ్చేసి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో థియరిటికల్గా కాకుండా ఒకటి ప్రాక్టికల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు అక్కడ వచ్చేసి చాలామంది హారతలు ఇస్తూ దర్శనం అనేది జరుగుతూ ఉంది. నేను మాతో ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. రియల్లీ ఇట్స్ అమేజింగ్. సో అండ్ దాంతోపాటు వచ్చేసి ఇక్కడ సో శివపురాణం ఎలా స్టార్ట్ అయింది, సో శివుని ప్రాముఖ్యత ఏంటి సో అని చెప్పేసి కొన్ని వీడియోలతో పాటు సో ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు. సో నా ఆశ్చర్యపరిచింది ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఒక స్కెల్టన్ విగ్రహం ఉంది. ఇట్స్ రియల్లీ అమేజింగ్. దాంతోపాటు వచ్చేసి ఇక్కడ శివాలయ విగ్రహం కూడా ఉంది. దాంతో చుట్టూ వచ్చేసి ఒక 9 సార్లు ప్రదక్షిణ చేస్తూ సో దేవుణ్ణి స్మరించుకుంటూ ఉన్నాము. దాంతోపాటు వచ్చేసి అక్కడ దగ్గరగా మనకు వినాయక విగ్రహం కూడా ఉంటుంది. సో పైకి చూస్తే ఫైనల్గా సో దుర్గామాత టెంపుల్. ఇట్స్ రియల్లీ అమేజింగ్. వన్స్ నేను దుర్గామాత టెంపుల్ చూసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఒక్కసారిగా. సో దాంతోపాటు మన గురువు గారు అయినటువంటి ఆంజనేయ స్వామి గారిని దర్శించుకున్నాను. సో లోపల లోపల వచ్చేసి రాముడు, సీత, లక్ష్మణుని విగ్రహం కూడా ఉండడం ఆశ్చర్యపరిచింది. దాంతోపాటు ఇక్కడ ఇంకా మెయిన్ ఆశ్చర్యపరిచింది ఏంటంటే వివేకానంద స్వామి విగ్రహం. సో రియల్లీ అమేజింగ్ అసలు. సో దాంతోపాటు వచ్చేసి సో ఫైనల్గా మనకు సో మోక్షం, డివోషన్స్, ఎడ్యుకేషన్ అని చెప్పేసి కొన్ని కొటేషన్స్ కూడా ఉండడం. దాంతోపాటు కొంతమంది వచ్చేసి వాటర్లో కాయిన్ వేస్తున్నారు. సో ఏంటబ్బా అని చెప్పేసి నేను చూస్తే చాలామంది కాయిన్ వేస్తూ వాళ్ళ కోరికలను కోరుకుంటున్నారు. సో నేను కూడా ఒకసారి ఎలా ఉంటుందని ట్రై చేశాను. సో వాటర్లో ఎగ్జాక్ట్గా నేను ట్రై చేశాను. అక్కడ శివలింగం ఉంది కదా, అక్కడ లోపల వేయాలి. సో నేను ఒకసారి ట్రై చేశాను, లోపల కూడా పడింది. సో ఇట్స్ రియల్లీ ఐఎమ్ సూపర్ ఎంజాయ్డ్ ఎ లాట్. దాంతోపాటు వచ్చేసి శివాలయం విగ్రహం చేసుకుని సో అందరు కూడా నామాలు తీసుకుంటూ నేను కూడా ఒకసారి ట్రై చేశాను. సో నవగ్రహాల చుట్టూ ఒక 9 సార్లు తిరిగి సో దేవుని దర్శించుకుని దాంతోపాటు అక్కడ బుక్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. సో బుక్స్ నేను ఒకసారి ట్రై చేశాను. చూస్తే చాలా కాస్ట్ ఉండదు. దాంతోపాటు వచ్చేసి ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం తీసుకుని